హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే గురువారం అనమాట. ఈవినింగ్ అయింది, ఇప్పుడు 5:36 అవుతుందన్నమాట టైం వచ్చేసరికి. ఇంకా మా బాబు అయితే టీవీ చూస్తా అన్నాడు. ఇంకా నేనైతే అన్ని పనులు చేసేసిన, ఇంతవరకు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కడిగేటివి అన్నీ కూడా అంతా కూడా. ఇంకా ఇప్పుడు అలాగా రెస్ట్ తీసుకుంటా అన్నాను అనమాట. దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసిన, ఇల్లు అంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కొంచెం అలా రెస్ట్ తీసుకుంటా అన్నాను. ఇంకా ఇక్కడ చూడండి, దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసినాను అనమాట. లైట్ వేస్తాం, ఇంకో బ్లర్ అవుతుంది కెమెరా. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 11:30 అయ్యిందనమాట. ఇంకా మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నామండి పనులు. అంతా కూడా డెకరేషన్ చేసేది కానీ అమ్మవారికి అంతా రెడీ చేసేది అంతా కూడా మేము 11:30కి అలా స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే అసలు ముందుగానే స్టార్ట్ చేసుకోవాల్సింది. ఇంకా అందరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా పడుకునేసరికి ఇంత అయిందనమాట. వాళ్ళైతే ఇంతసేపు లేసే ఉన్నారనమాట. వాళ్ళు లేసి ఉంటే ఇవన్నీ కూడా పీకేది అన్నీ అంతా చేస్తూ ఉంటారు అనేసి ఇంకా పడుకున్నాకైతే మేము స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఇంకా చూడండి, మా ఆయన అయితే డెకరేషన్ అయితే చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ అయితే మామూలుగా మా ఆయనదైతే పంచ ఉందన్నమాట, వైట్ది. అది వేసినాము వెనకాల అయితే. ఇంకా డోర్ హ్యాంగింగ్ వేసినాము. అలాగా పైన మనీ ప్లాంట్స్ అయితే పెట్టినామన్నమాట. అది పంచ కిందకి జారి రాకుండా అయితే మనీ ప్లాంట్స్ పెట్టినాము, కొన్ని అలా పెట్టినామన్నమాట. ఇంకా అన్నం అంతా తినేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ అంతా తుడిచేసుకొనేసి ఇల్లంతా తుడిచేసి స్టార్ట్ చేసుకున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే పసుపు అంతా కూడా కలిపేసుకుని అంతే దేవుళ్ళకైతే రెడీ చేస్తానమాట. ఇక్కడ చూడండి, నేనైతే పెడతా అంటే ఒట్టు నువ్వు బాగా పెట్టట్లేదు అనేసి మా ఆయన తీసుకున్నాడు. పెడతా అన్నాడు. పసుపు అంతా రాసేసి బాగా చేస్తాడు అనమాట. ఇలాంటి వేటివైతే మా ఆయన బాగా చేస్తాడనమాట. బాగా ఇంట్రెస్ట్ అనమాట అలాంటి వాటిల్లో. ఏదైనా డెకరేషన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తాడనమాట. ఇంకా అమ్మవారి ఫేస్కి అయితే ఇంకా ఇక్కడ ఐలైనర్ అయితే పెట్టినాం అనమాట. ఇంకా కింద అయితే పసుపు రాస్తున్నాము. చూడండి, ఫైనల్గా అయితే ఇలా అయితే మా ఆయన అయితే రెడీ చేసినాడు అనమాట. ఎంత కళగా ఉంది కదా అసలు. ఇక్కడైతే నేను కింద అమ్మవారికి కలశం అయితే రెడీ చేసినాను అనమాట. ఇంకా ఏం లేదు, వాటర్ వేసేసి ఇవి కొన్ని ఇవి వస్తాయన్నమాట, అవి తీసుకొని వచ్చేసి వేసేసి పసుపు కుంకుమ పూలైతే వేసాను. అలాగే పాలు కొంచెం నెయ్యి వేసాను అనమాట, అంతేని. ఇంకా ఇలాగైతే రెడీ చేసినాను అనమాట. అవి జుంకాలు అయితే పెట్టేదానికైతే అవుతా ఉండలేదు అనమాట, దానికి ఫేస్కి అయితే. ఇంకా మా ఆయన అయితే అతికించడానికైతే చూస్తా ఉన్నాడు, అయినా అవ్వట్లేదు అనమాట. లాస్ట్కి స్టిక్కర్ పెడదామనేసి అంటున్నాడు. అసలు నోడు ఖచ్చితంగా ಸ್ಟಿಕ್ಕರ್ ಏ ಸ್ಟಿಕ್ಕರ್ ಅಲ್ವೋ, ಕಿವಿಗಳ ಕೊಟ್ಟಾರಲ್ಲ ಅದಕ್ಕೇನೆ ಕಲರ್ ಬಳಿ ಕಲರ್ ಅಂತ ಕೆಂಪುದು ಮೇರೆಗಳದಕ್ಕೆ ಕೆಳಗೆ ಜುಮ್ಕ ಅರಿಶಿನ ಬಳಿ. ದೊಡ್ಡದು ಸ್ಟಿಕ್ಕರ್ ಇಲ್ವಾ? ಅದೇ ನಾನು ಹೇಳಿದ್ ಮಾಡು. ಇದಕ್ಕೆ ಕುಂಕುಮ ಬಳಿ, ಜುಮ್ಕಾಗ ಇದು ಅರಿಶಿನ ಬಳಿ, ಕಿವಿಗಳವು. ಅಸಲು ಕಚ್ಚಾಕ್ ನೋಡು, ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೋಡು. ಇದು ಇದೈತಿ, ಇದಿಲ್ಲಾದ್ರೆ ಕಚ್ಚೋದೈತಿ. ಇದು ಹಿಂದಕ್ಕಿರುತ್ತಲ್ಲ, ಹಿಂಗಿರ್ತತಿ ಕ್ರಾಸ್. ಹಂಗೆ ಇರ್ಲಿ, ಹಂಗೆ ಇರ್ಲ, ಹಂಗೆ ಇರ್ಲಿ. ಟೇಪ್ ಎಲ್ಲ ಐತ. ఇంకా అందరం కూడా ఒక్కొక్క పని అయితే చేసుకున్నాం అనమాట. చూడండి, అసలు మాకైతే నిద్ర వస్తుంది ఒక పక్క అంతా కూడా. ఈ జ్యువెలరీ అయితే నావే అనమాట. ఇంకా అవి కడిగేసి నీట్గా వేసినాను. ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ అయిపోయిందనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇవంతా కూడా క్లీన్ చేసి అంటే చాప అంతా తీసేసి నీట్గా పెట్టాలన్నమాట. అమ్మవారికి చీర అంతా కూడా డ్రాపింగ్ చేయాలి. చూడండి, అంతే కూడా రెడీ అయ్యిందనమాట. ఇంకా అమ్మవారి ఫేస్ అయితే ఇలా ఉంది అన్నమాట.
బాగానే రెడీ చేసినాడు మా ఆయన అయితే. ఇదైతే ఒక రీల్లో చూసేసి చేసినాడు అనమాట, బాగుంది. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా శారీ అయితే కడుతున్నాను అనమాట అమ్మవారికి అయితే. అసలు ఎంత ఇబ్బంది అయిందంటే అసలు కింద బాగా వస్తే పైన రావట్లేదు అనమాట. అలాగా నేనైతే మోకాల్లో కూర్చొనేసే చేసుకున్నా, అంతా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనమాట. అలాగా ఒక సైడ్ బాగా వస్తే ఇంకో సైడ్ బాగా రావట్లేదు అనమాట. ఏదో ఫస్ట్ టైం కదా, ఇంకా నెక్స్ట్ టైం అయితే అలవాటు అయిపోతుంది అనమాట. బాగా వేయచ్చు, ఎలాగోలా బాగా అయితే కట్టినాను అనమాట. చీర అయితే సూపర్గా ఉన్నింది. మాకు వచ్చినట్లయితే నేను చేసినాను. చీర కట్టేదే కొంచెం ఇబ్బంది అయిందనమాట. చీర కట్టేసరికి నేను 4 అయిందనమాట మాకైతే. అసలు ఎలా గడిచిపోయిందో అనేసి అర్థమవుతా ఉండలేదు నాకైతే. చూడండి, ఇంకా అస్సలు చాలా కష్టం అండి అసలు. చూడండి, ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా ఇలాగైతే రెడీ చేసేసినాము. ఇంకా ఫేస్, జ్యువెలరీ, పూలు అన్నీ పెట్టాలన్నమాట. చీర అయితే ఎలా కట్టినానో కామెంట్ చేయండి. నాకు వచ్చినట్లు చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఫేస్ అంతా కూడా పెట్టినాం అమ్మవారికి అయితే. పూలు అన్నీ కూడా, తులసి మాల అన్నీ కూడా వేసామన్నమాట. ఇంకా జ్యువెలరీ చూడండి ఎంత కళగా ఉందో అమ్మవారు అయితే. ఇక్కడ వెనకాల ఒక పైప్ పెట్టినాం కదండి, అదైతే మా ఆయన తీస్తాడు అనమాట. అది ఎక్కువ పొడవు అయిపోయింది, వేరే ఏదైనా కట్టి పెడదామనేసి తీస్తా అన్నాడు అనమాట. ఇంకా 4Kనే అందరూ లేస్తున్నారనమాట. మేమైతే ముగ్గురే లేస్తున్నాం అనమాట. ఇంకా అందరూ పడుకోనిండ్రి. 4కి అంతా కూడా అందరూ లేచి కూర్చున్నారు. మా బాబు కూడా లేచినాడు అనమాట అప్పుడైనే. ఇంకా ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి? ఇంట్లో అమ్మవారికి పెడుతున్నామంటే, పూజ చేస్తున్నామంటే ఎవరికి నిద్ర రాదనమాట అసలు. ఇంకా చూడండి, పూలన్నీ కూడా వేస్తాడు అనమాట. ఎంత కళగా ఉందో కదండి అమ్మవారు అయితే అసలు. ఇంకా లోపల అంతా కూడా చూడండి, బొట్టన్నీ కూడా పెట్టేసి పూజకైతే రెడీ చేస్తున్నాం అనమాట. అన్నీ పూలు, పళ్ళు అన్నీ కూడా పెట్టేసినాము. ఇలా ఉంది అనమాట మా ఇంట్లో నా అమ్మవారు అయితే. ನೈವೇದ್ಯ ಇಡಕ್ ಬೇಕು ಅಂದಲ್ಲ ಜಾಗ. ಏಪ್ಪ ಮುಟ್ಬಾರ್ದು ಬಂಗಾರ, ಚಾಮಿದದು. ಚಾಮಿದದು. ఇంకా ఇక్కడైతే నేనైతే ప్రసాదాలన్నీ కూడా చేస్తాను అనమాట. అప్పుడే స్నానం చేసి వచ్చేసి ఇంకా ప్రసాదాలకైతే చేస్తాను. ఇంకేం లేదండి, ఇవి పెరుగన్నం చేస్తాను, కార పొంగల్, అలాగే ఇది స్వీట్ పొంగల్ అనమాట. ఇవి శనగపప్పు అయితే ఉడికించేసినాను, తాలింపియాలన్నమాట. అలాగే పులిహోర చేస్తానండి, అలాగే పంచామృతం అనమాట. ఇన్నైతే ప్రసాదాలు అయితే చేశానన్నమాట. ఇంకా 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను, అలాగే పంచామృతం అనమాట. ఇంకా ఎంగులు ఏం చేయకుండా అయితే నీట్గా చేశాను అనమాట. చూడండి, రెడీ అయిపోయాను అనమాట. స్వీట్ పొంగలు, ఇవి శనగబెళ్ళు అనమాట, పెరుగన్నము, ఇది అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే నేను దీపం అయితే ముట్టిస్తాను అనమాట. అంతా పనులు అయిపోయినాయి అనమాట. ఇంకా పూజకైతే దీపం అన్నీ కూడా ముట్టిస్తాను నేనైతే. ఇంకా ఎంత కళగా ఉందో అండి ఇంట్లో అయితే, అసలు ప్రశాంతంగా ఉందన్నమాట అమ్మవారు ఉన్నందుకైతే. అసలు చూడండి ఎంత కళగా ఉందో. ఎలా చేసామో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. ఇంకా లోపల కూడా దీపాలు పెట్టినాను కదా, అక్కడ కూడా ముట్టిస్తాను అనమాట గుడి లోపల అయితే. ఇంకా పూజకైతే ఇంకా అంతా కూడా రెడీ చేసుకుంటాను.
ಸುಮ್ಮನೆ ನೋಡಮ್ಮ. ಬಟ್ ಒಳಗಿರೋಟ್ಕೆಲ್ಲ ಬಟ್ಟಿಗೆ ಸ್ವಲ್ಪ ಹಿಡ್ಕೊ ಒಂದು ಕ್ಷಣ. ಆಯ್ತಲ್ಲ ಅಷ್ಟೇ. ಅದು ಹಂಗೆ, ಅದು ಆರೋಗಲ್ಲ, ಅದು ಅಲ್ಲಿಕ್ಕೂ ಸುಮ್ಮನೆ ಆರೋಗಲ್ಲ ಅದು. ಮಾಡೋಗೆ ಹಾಕಬೇಕು ದೇವ್ರಿಗೆ. ಕಳ್ಗೆ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಅಮ್ಮ ಕೊಡ ಹಂಗ. ಹಾಕು. ಹಾಂ ನಾನು ಇದ್ರೆ ನೋಡ್ಬೇಕು ಕ್ಲೀನ್ ಆಗಿರೋದು. ನಾನು ಏನಿಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ಹಾರೋಗ್ತೈತಾ?
ಎಲ್ಲದಕ್ಕೂ ಎಲ್ಲ ಹೊರಗು ಒಳಗು ಸಾಕ್ ಬಾ.